శౌర్య కనపడడం లేదని దీప వెతుక్కుంటుంటే దీపని కారెక్కించుకుని మేము వెతికాం. శౌర్యకేమైంది? ఇంటి దగ్గరే ఉంది. గ్రాని ఫోన్ చేస్తే ఇంటికొచ్చేసాం. చేసింది మంచి పనే కదా. ఏం జరిగినా ఇబ్బంది పడేది నేనే మమ్మీ. దీపకి శౌర్య దొరికింది, కానీ నాకే బావ దొరకట్లేదు. కలిసి కూర్చొని ఒక కప్పు కాఫీ తాగుదామనుకున్నా ఏదో ఒక సమస్య. అన్నిటికీ ఒక్కటే కారణం, దీప. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నువ్విలా మాట్లాడటానికి ఎవరు కారణమో నాకు అర్థం అవుతుంది. ఎవరు చెప్పేది నువ్వు నమ్మద్దు, నీ మనసు చెప్పేది నువ్వు నమ్ము. ఇక్కడ మనసు అనేదే లేదు మమ్మీ. అది ఏనాడో జారిపడిన గ్లాసులా పగిలి ముక్కలైంది. మనకి కావలసిన వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటే బాధపడతాం. మనకి కావలసిన వాళ్ళు మనల్ని పట్టించుకోకపోయినా బాధపడతాం. అలాగే మనకి కావాల్సిన వాళ్ళకి ఇంకెవరైనా దగ్గరైనా కూడా చాలా బాధపడతాం. ఇది నువ్వు అర్థం చేసుకో మమ్మీ. అతయ్య ఆగండి. ఏంటి సుమిత్ర? నా కూతురు జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? నేనేం చేస్తాను సుమిత్ర? మరెందుకు లేనిపోని విషయాలు చెప్పి దాని మనసు పాడు చేస్తున్నారు? దాని మనసుని పాడు చేసేది నేను కాదు, ఆ దీప. ఆ దీపని నెత్తిన పెట్టుకుంది నేను కాదు, నువ్వు. నువ్వలా చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు నీ కూతురు జీవితంలో సంతోషం అనేది దానివల్లే పూర్తిగా నాశనమైపోతుంది. అతయ్య, నా కూతురు జీవితంలో సంతోషం పోకుండా ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. దయచేసి మీరు దానికి దూరంగా ఉండండి. ఇది రిక్వెస్ట్ కాదు, వార్నింగ్. ఓహో, కథ వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్ళిందా? కార్తీక్ దీపల గురించి నీకు కొంచెమే తెలుసు. మనం చూస్తున్న దానికంటే వాళ్ళిద్దరి మధ్య ఇంకేదో సంబంధం ఉంది. నేనొకసారి నరసింహగాడితో మాట్లాడితే దీప గురించి ఇంకేమైనా వివరాలు తెలుస్తాయి. ఇంటికొచ్చినప్పుడే అనుకున్నాన్రా నువ్విలాంటి తలతెక్క పని ఏదో చేసుంటావని. తలతిక్క పని కాదు, తెలివైన పనే చేశాడు. ఈ దెబ్బతో అది భయంతో ఊరొదిలి పారిపోతుంది చూడండి. ఊరొదిలి పారిపోతుందో లేదో తెలియదు గాని ఈసారి నా పేరు పలకడానికి కూడా భయపడిపోతుంది. ఊరొదిలి పారిపోతుందన్నావు కదా, ఇది మళ్ళీ వచ్చిందేంట్రా? వెళ్లే ముందు పోతనానని చెప్పడానికి వచ్చినట్టుందిలే. ఇక్కడ ఎవరున్నారని చెప్పడానికి వచ్చింది. వస్తుంది కదా, దాన్నే అడుగు. రానివ్వండి, అడుగుతాను. ఒకసారి చెప్తే బుద్ధి ఉండదా నీకు? సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు వచ్చావు? ఎంత ధైర్యం కాకపోతే నా ఇంటికి వచ్చి నన్నే కొడతావా? నీ నోట్లో నుంచి ఇంకొక మాట బయటికి వచ్చిందా, కొడితే జాలీలో నుంచి బయటికి వెళ్ళి పడతావు. జాగ్రత్త. ఏంటి ఏంటి తెగరెచ్చిపోతున్నావు? ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? సరిపోలేదురా. ఏ దీపా, నా కొడుకు గొంతు మీద కత్తి పెట్టి పెడతావా? అడ్డొస్తే నీ గొంతు కూడా కత్తి పెడతానత్తయ్య. నేను మాట్లాడతాను, నువ్వలా వినంతే. నేను మీలా మాట తప్పే మనిషిని కాదత్తయ్య. అడ్డొచ్చావంటే అత్తమని కూడా చూడను. కత్తి గొంతు మీద పెట్టావంటే తెగిపోద్దే. నువ్వు వాగే తేడా మాటలకి తెగడానికే పెట్టాను. ఏంట్రా అన్నావు? నన్ను ఏడిపించడానికి? నువ్వు ఆడిన సరదా ఆట ఇది. ఇప్పటికైనా చెప్పింది వినకపోతే ఏం చేస్తావో నీకే తెలీదా? ఇంక నా కూతురు ఇంటికి రాదా? నువ్వు అలా అనగానే నేను పరిగెత్తుకుంటూ వచ్చి నీ ముందు మోకాళ్ళ మీద పడి వాలి దండం పెట్టి నన్ను నా కూతుర్ని వదిలేయి అని ప్రాధాయపడతాను అనుకున్నావా? నా జీవితాన్ని నాశనం చేశావు, భరించాను. అందరిలో నన్ను సంస్కారం లేని మనిషిగా నిలబెట్టావు, సహించాను. బాధని బాధ్యతగా, కష్టాన్ని ఇష్టంగా మార్చేసుకొని కూతురి కోసం బ్రతుకుతున్నాను. నిన్నెప్పుడైనా సాయం అడిగానా? కూతుర్ని స్కూల్లో చేర్పించాలని డబ్బులు అడిగానా? లేదా మాకు దారి చూపించమని వేడుకున్నావా?
మా బ్రతుకు మేం బ్రతుకుతాము, వదిలేరా అన్నాను. అయినా వదలకుండా వెంట పడతాను, నీ అంతు చూస్తాను, నీ కూతుర్ని దూరం చేస్తాను అని నోటికొచ్చినట్టు మాట్లాడితే సమాధానం ఫోన్లో కాదు, గేట్లు తన్నుకుంటూ వస్తుంది. తిట్టినా భరిస్తుంది, కొట్టినా భరిస్తుంది. కూతురి జోలికి వెళ్ళినా కూడా ఇలాగే ఉంటుందని మాత్రం అనుకోకు. నా బిడ్డ జోలికొస్తే పీక పీక కోస్తా. చెప్తున్నా, నా బిడ్డ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళు ప్రాణాలతో మిగలరు. నన్నేం చేయకు దీపా. నీ జోలికి వెళ్ళొద్దని వాడికి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇంక రాడులే. నేను మీ మేనకోడలనే గౌరవం మీకు లేకపోయినా నువ్వు నా మేనత్తవన్న గౌరవం నాకుంది. ఎందుకంటే నువ్వు నా తండ్రి రక్తం పంచుకొని పుట్టిన అక్కవి కాబట్టి. అవును, ఆ రోజు పోలీస్ స్టేషన్లో నువ్వు వెళ్ళేటప్పుడు ఒక మాట నవ్వు కదా అత్తయ్య. తర్వాత నీడలాగా ఆ మాట నన్ను వెంటాడుతూనే ఉంది. ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఏంటది? మా నాన్న ఏం పొరపాటు చేశాడు? నువ్వెందుకు ఆ మాట అన్నావు? ఏం లేకుండా నువ్వు ఊరికే అలా అనవు కదత్తయ్య. అన్నావంటే దాని వెనకేదో కారణం ఉండాలి. ఏంటా కారణం? ఎవడో కనిపడేసిన అనాథ కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? దీప అనాథని ఎవ్వరికీ తెలియకూడదు. నా కన్న బిడ్డగానే పెరగాలి అక్క. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిజం ఎవరికీ చెప్పనని మాట ఇవ్వక. నేను మాట ఏంటి కాంచనా, నీకు పద్ధతిగా చెప్తే అర్థం కాదా? టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత జ్యూస్ తాగాలని చెప్పాను కదా. మీరు అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారో అది చెప్పండి. అబద్ధాలేంటి? ఇప్పుడే ఫోన్ మాట్లాడాను. ఎవరితో? మీరెందుకండి అంత టెన్షన్ పడుతున్నారు? కావేరి కాల్ చేస్తుంటే నేను కట్ చేశానని అది కొంపతీసి నీకు ఫోన్ చేయలేదు కదా? అడిగేది మిమ్మల్నేనండి. ముందు ఆ ఫోన్ సంగతి ఏంటో చెప్పు. కార్తీక్ ఏడి అని అడిగితే జ్యోత్స్నని తీసుకుని బయటికెళ్లాడంట, రావడానికి లేట్ అవుతుందేమో అన్నారు. వదినకి కాల్ చేశాను. మన కోడలు ఇంటి దగ్గరే ఉందంట. కార్తీక్ మాత్రం వాళ్ళ ఇంటి దగ్గర లేడంట. సరే, ఒకసారి కార్తీక్ కాల్ చేసి ఎక్కడున్నాడో కనుక్కో. ఇంతకు ముందు ఫోన్ చేస్తే కలవలేదండి. మళ్ళీ ట్రై చేస్తాను. రింగ్ అవుతుందండి. ఒరే నాన్న, ఎక్కడున్నావు? అవునా, సరే నాన్న, నువ్వు త్వరగా వచ్చేయ్. ఏమైందంట? సార్ ఇంతవరకు ఇంటికి రాకపోవడానికి కారణం ఏం చెప్పాడు? అరగంటలో వస్తానన్నాడు. ఎక్కడున్నాడంట? శౌర్య ఒక్కతే ఉందంట. దీప వచ్చే వరకు తోడుగా ఉండి అప్పుడొచ్చేస్తాను అన్నాడు. దీపొచ్చే వరకు వీడు శౌర్యం చూసుకోవడం ఏంటి? ఏమోనండి, అదంతా నాకు తెలియదు కదండి. తెలీదా? తెలిసినా అర్థం కానట్టు ఊరుకుంటున్నావా? అదేంటండి అలా మాట్లాడుతున్నారు? అవును, కార్తీక్ గురించి దీప వాళ్ళ భర్త ఎలాంటి నింద వేశాడో తెలుసు కదా. ఈ టైంలో కార్తీక్ శౌర్య దగ్గరుండి దీప కోసం వెయిట్ చేస్తున్నాడంటే ఒకసారి బయట మనిషిగా ఆలోచించు. దీంట్లో ఎంత పెద్ద తప్పుందో నీకే అర్థమవుతుంది. మనవాడు ఉత్తమ పురుషుడే, అలా అని జనాలు నమ్మడానికి మెళ్ళో బోర్డేం లేదు కదా. అనుకునేవాళ్ళు అనుకోవాల్సినవన్నీ అనుకుంటూనే ఉంటారు. అయితే మీరు ఒక పని చేయండి. ఏంటి? దీపకి వాళ్ళ ఆయనకి విడాకులు ఇప్పించండి. విడాకులకి దీనికి సంబంధం ఏంటి? విడాకులు తీసుకుంటే వాడు దీప జోలికి రాడు. అప్పుడు దీప కూతుర్ని తీసుకుని ఇంకెక్కడికైనా వెళ్లి హాయిగా బతుకుతుంది. అయినా వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకెందుకు చెప్పు. రెండో పెళ్లి చేసుకుని భార్యని మోసం చేసిన వాణ్ణి మీరు సపోర్ట్ చేస్తారేంటి? నేనెందుకు సపోర్ట్ చేస్తాను కాంచనా? అప్పుడు మనకెందుకు అనకూడదు కదండి.
దీపే వద్దందిగా. దీప్ అలాగే అంటుందండి. మరి నువ్వు దీపనెందుకు సపోర్ట్ చేస్తున్నావు? అన్యాయం అయిపోయిన ఆడదాన్ని చూసి ఆడదే జాలి చూపించకపోతే ఇంక మగాడేం జాలి చూపిస్తాడండి. నీ కొడుకు చూపిస్తున్నాడు కదా. అందుకే నేను వాణ్ణి అర్థం చేసుకున్నాను. వాడికి అన్నీ నీ లక్షణాలే వచ్చాయి. వస్తే మంచిదేగా. నేను దీప భర్తనే కాదండి, భార్యని మోసం చేసిన ఏ భర్తని నేను క్షమించలేను. ఉన్న పాపం చేసుకుంటే తప్ప అలాంటి వాళ్ళు భర్తలుగా రారు. నాకు నీలో పారిజాతం అత్తయ్య గారు కనిపిస్తున్నారు. ఆ నరసింహగాడిలో నేను కనబడుతున్నాను. ఏం కర్మరా బాబు ఇది. అందరూ మీలా ఉండరండి. ముందు మీరు అది అర్థం చేసుకోండి. శ్రీమతి గారు ఎందుకింత ఆవేశపడతారు? ముందు ఇదిగో ఈ జ్యూస్ తాగండి. తీసుకో. చూడు, దీపకి మన చేతనైన సహాయం చేద్దాం, సరేనా? మీదెంత మంచి మనసండి. అమ్మయ్యా, అసలు విషయం తెలిస్తే తాగే జ్యూసు నా మొహం కేసి కొడతావు. ఇంతకీ నా కొడుక్కి ఆ పాపంటే ఎందుకంత ఇష్టం? కార్తీక్, నేనంటే నీకెంత ఇష్టం? నువ్వు రౌడీవి కదా, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. థ్యాంక్ యూ కార్తీక్. దేనికి? ఆకలిస్తుందంటే తీసుకెళ్లి పిజ్జీ తినిపించావు కదా. అది పిజ్జీ కదే, పిజ్జా. అది నేను ఎప్పుడు తినలేదు తెలుసా. అందుకే నీకు తినిపించాను. అమ్మ ఇంకా రాలేదేంటి? నేను అదే చూస్తున్నాను. సర్లేరా, ఇలా వచ్చి కూర్చో. ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు? అదిగో అమ్మ వచ్చింది. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. రావడం ఇంకాసేపు అయినా పాపని ఇలాగే నిలబెట్టి ఎదురు చూస్తుంటారా? ఎప్పుడో మధ్యాహ్నం భోంచేసింది. ఇప్పుడు టైం ఎంతైంది? పిల్లలకి ఆకలిస్తుందని కూడా తెలీదా మీకు? అది కదండి. అయినా నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను? మీకేం పని? సారీ బాబు, ఏమనుకోకండి. అమ్మ, నేను చేసింది చాలు. లోపలికి రా, ఏమైనా తిందు గాని. నేను తినేసానమ్మా. ఏం తిన్నావు?